జోజో టీవీ. కోడి చెక్క ఇల్లు. రఘు అనే ఒక కాపరి. అతని దగ్గర ఆవులు, మేకలు ఉండేవి. వాటితో పాటు అతను కోడిళ్ళు కూడా పెంచేవాడు. అతని దగ్గర ఎన్ని పశువులు ఉండేవంటే వాటిని చూసుకోవడానికి అతని రోజంతా గడిచిపోయేది. కోడులు ఇవన్నీ ఎక్కువయ్యాయి అంటే రోజు వాటిని లెక్క పెట్టడం రఘు వల్ల అయ్యేది కాదు. అందులోనే ఒక తెలివైన కోడి కూడా ఉండేది. రఘు ప్రతిరోజు ఒక కోడిని అమ్మేసేవాడు. ఎవరైనా వ్యాపారి కోడిని కొనుక్కోవడానికి రాగానే ఆ తెలివైన కోడి ఏదో ఒక చోటుకి వెళ్ళి దాక్కునేది. అలానే చాలా రోజులు, చాలా నెలలు గడిచిపోయాయి. అది కొన్ని కర్రలను జమ చేసి దానికోసం ఒక చిన్న కర్రల ఇంటిని కూడా తయారు చేసుకుంటుంది. ఒక మూల అక్కడే అది పగలు రాత్రి దాక్కొని ఉండేది. ఇది కదా అద్భుతమైన జీవితం. తిను, తాగు, ఎంజాయ్ చేయి. పగలు రాత్రి ఇలా ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకో. ఇది కదా అసలు విషయం. ఇప్పుడు నేను మజా చేస్తాను. రఘు ఇవాళ వేరే కోడిని అమ్మేసుకుంటాడులే. కానీ ఒకరోజు అతను చూస్తాడు. అన్ని కోడులు ఒకలా కనిపిస్తాయి. ఆ కోడి మాత్రం చాలా విచిత్రంగా కనిపిస్తుంటుంది. అరే, ఆ కోడి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి అది అసలు కౌంట్లో కూడా రాలేదు. ఇవాళ దాన్ని అమ్మేస్తాను. మరుసటి రోజు వ్యాపారి వచ్చిన వెంటనే ఆ కోడి తెలివితేటలు పనిచేయలేదు. రఘు దాన్ని ఆ చెక్క ఇంట్లో చూసేస్తాడు. అరే, రఘు నన్ను చూశాడని అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు దాక్కోవడానికి వేరే చోటు కూడా లేదే. అయ్యో రామా, ఇప్పుడు నా రహస్యం అంతా బయటపడిపోతుంది. ఇదన్నమాట విషయం. ఈ చెక్క ఇంటిని ఈ కోడే కట్టేసుకుంది. ఉదయం సాయంత్రం తిండి తిని ఇందులో దాక్కుంటుందన్నమాట. చాలా తెలివైన దానివి. సరేలే, ఈసారి నెంబర్ నీదే. రఘు ఆ కోడిని ఆ చెక్క ఇంట్లో నుండి బయటకు తీసి వ్యాపారికి అమ్మేస్తాడు. పాపం, ఆ తెలివైన కోడి చాలా కాలం అయితే దాని ప్రాణాలు కాపాడుకుంది. కానీ చెక్క ఇల్లు అయితే దాని ప్రాణాలు కాపాడింది, కానీ ఎప్పటికీ ఆ ఇంటి నుండి దాన్ని దూరం కూడా చేసేసింది. ఇప్పుడు అది ఆ చెక్క ఇంట్లో ఉండడం సాధ్యం కాదు. ఎందుకంటే రఘు దాన్ని చూసేశాడు కాబట్టి. అయ్యో భగవంతుడా, రఘు నేను పడ్డ కష్టాన్ని మొత్తాన్ని కూడా నీళ్లలో పడేసినట్టు చేశాడు. ఇప్పుడు నేను ఈ వ్యాపారితో కలిసి వీడి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆలోచిస్తున్నాను, అక్కడికి వెళ్ళి నేను ఒక కొత్త ఇంటిని ఎలా తయారు చేసుకోవాలి. ఇంకా కొత్త జీవితాన్ని కూడా మొదలు పెట్టాలి. ఇంకా ఈ ప్రకారంగా కోడి తన కొత్త ఇంటిని కట్టుకోవడానికి వ్యాపారితో పాటు వెళ్ళిపోతుంది. మాయా గుర్రం. రీత ఇంకా శబ్నంకి చదువుకోవడం అంటే బాగా ఇష్టం. కానీ వాళ్ళ గ్రామానికి స్కూల్ చాలా దూరంగా ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారు. వాళ్ళు రోజు ఉదయం ఎంత త్వరగా బయలుదేరినా సరే వాళ్ళు స్కూల్కి చేరుకునేసరికి 2-3 పీరియడ్లు అయిపోయేవి. ఇంకా వాళ్ళు ఆలస్యంగా స్కూల్కి వెళ్ళేవారు. ఇవాళ కూడా మనం స్కూల్కి లేటుగా వచ్చాము. రేపు అడవి దారి గుండా వద్దాము. చూద్దాము, త్వరగా వస్తామేమో. నువ్వు సరిగ్గా చెప్పావు శబ్నం. రేపు అలాగే చేద్దాము. మరుసటి రోజు ఇద్దరు అక్కా చెల్లెలు అడవిదారిలో త్వరగా స్కూల్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. ఇంక వాళ్ళు వెళ్తారు కూడా. అప్పుడే వాళ్ళకి దారిలో ఒక పెద్ద రాయి కనబడుతుంది. ఆ రాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. శబ్నం ఆ రాయిని ముట్టుకుని చూసిన వెంటనే అందులో నుండి ఒక దేవకన్య బయటికి వస్తుంది. అరే, నువ్వు ఎవరు? అప్పుడు దేవకన్య, నేను ఒక దేవకన్యను. నేను శపించబడ్డాను. నేను శాపం నుంచి దూరం అవ్వాలంటే తెలివైన వాళ్ళు నన్ను ముట్టుకోవాలి. అప్పుడే శాపం నుంచి విముక్తి పొందగలను. నీ పేరు ఏంటి? నా పేరు శబ్నం. తను మా అక్క. శబ్నం, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నువ్వు చాలా మంచిదానివి. చెప్పు, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? అప్పుడు శబ్నం దేవకన్యతో ఇలా అంటుంది. నిజంగా నువ్వు మా కోసం ఏదైనా చెయ్యగలవా? హాహా, తప్పకుండా చెయ్యగలను. ఏం నమ్మకం లేదా? రోజు నాకు మా అక్కకు స్కూల్కి వెళ్ళడానికి ఆలస్యమవుతుంది. నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను. మా పేదరికం దూరం చేసుకోవాలి అనుకుంటున్నాను. కానీ నేను ఏం చేయాలి?
మేము ఏమీ చేయలేకపోతున్నాము. మా అక్క కూడా చదువుకోవాలి అనుకుంటుంది, కానీ మేము స్కూల్కి వెళ్ళేసరికి మాకు చాలా ఆలస్యం అయిపోతుంది. దానివల్ల మేము 2-3 క్లాసులు మిస్ అవుతున్నాము. దానికి నువ్వు మా కోసం ఏదైనా చేయగలవా దేవకన్య? దేవకన్య వెంటనే అక్కడ ఒక అందమైన గుర్రాన్ని ప్రత్యక్షం చేస్తుంది. ఆ గుర్రం ఎంత అందంగా ఉంటుందంటే దాన్ని చూసిన తర్వాత ఇద్దరు అక్కా చెల్లెలు ఆనందంతో ఎంత అందంగా ఉంది. దేవకన్య వాళ్లతో, ఇవాల్టి నుంచి ఈ గుర్రం మీదే. దాని మీద ఎక్కిన వెంటనే అది మిమ్మల్ని స్కూల్కి చేరుస్తుంది. 1 సెకండ్లోని ఇది చాలా మైళ్ళు తీసుకెళ్లగలదు. కానీ ఒక షరతు గుర్తుపెట్టుకోండి, అడవి బయటకు దీన్ని తీసుకుని వెళ్ళకండి. స్కూల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అడవి లోపల దిగిపోండి. ఎందుకంటే మిమ్మల్ని ఇంకా ఈ గుర్రాన్ని ఎవరూ చూడకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా చూస్తే ఆ మాయ పని చెయ్యకుండా పోతుంది. హా, నిజంగానా? ఇద్దరు అక్కా చెల్లెలు గుర్రం మీద కూర్చుంటారు. దాంతో, పద, మా స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్ళు. ఇంకా గుర్తుపెట్టుకో, నువ్వు అడవి లోపల మాత్రమే ఉండాలి. అక్కడి దాకా దించు. అక్కడి నుంచి మేము త్వరగా వెళ్తాం. క్షణంలోనే గుర్రం వాళ్ళని స్కూల్ దగ్గర దింపుతుంది. ఇద్దరు అక్కా చెల్లెలు స్కూల్ సమయం కన్నా ముందే స్కూల్కి చేరుకుంటారు. ఇంకా చాలా ఆనందంగా చదువుకుంటూ ఉంటారు. ఒక చిన్న నదిలో ఒక పెద్ద చేపలు పట్టేవాళ్ల బస్తీ ఉండేది. అక్కడ రామ్దిన్ అతని భార్యతో కలిసి చాలా సుఖంగా ఆనందంగా ఉండేవాడు. అతను ఎక్కువ డబ్బులు సంపాదించేవాడు కాదు, కానీ ఇంట్లో సుఖశాంతులతో ఉండేవాడు. ఒకరోజు అతని భార్య అతనితో ఇలా అంటుంది, ఏమండి వినండి, నేను తల్లి కాబోతున్నాను. ఆ విషయం విని రామ్దిన్ చాలా ఆనందపడతాడు, కానీ మనసులోని చాలా చింతిస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను ఇంటికి రాబోయే బిడ్డని అతను ఎలా పోషించాలి అని. ఒకరోజు అతను అతని భార్యతో ఇలా అంటాడు, నాకైతే చాలా కంగారుగా ఉంది. మనం మనకు పుట్టబోయే బిడ్డకు మంచి జీవితం ఇవ్వగలమా లేదా అని. నాకసలే సంపాదన కూడా తక్కువ. ఎలాగోలా మనిద్దరి జీవితమైతే గడుస్తుంది. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? భగవంతుడి ఇంట్లో వెలుగు మాత్రమే ఉంటుంది, చీకటి ఉండదు. మీరు కంగారు పడకండి. మన బిడ్డలు వాళ్ళ భవిష్యత్తును వాళ్లే తీసుకుని వస్తారు. బయట వాతావరణం బాగాలేదు, జాగ్రత్తగా వెళ్ళండి. రామ్దిన్ చేపలు పట్టడానికి వల తీసుకుని వెళ్ళిపోతాడు. ఇవాళ అతని మనసులో చాలా ప్రశ్నలు ఉంటాయి. అంతలో వాతావరణం మారిపోతుంది. జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగోలా రామ్దిన్ ఒక చెట్టు కింద నిలబడి వర్షంలో తడవకుండా ఉంటాడు. జోరుగా వర్షం రావడం వల్ల నదిలో నీళ్లు చాలా జోరుగా వెళ్తూ ఉంటాయి. అప్పుడు అతను ఒక జీవిని చూస్తాడు. అది చాలా నీరసంగా కనిపిస్తుంది. ఒక కాకి కాలికి దెబ్బ తగిలి ఉంటుంది. అది పూర్తిగా గాయపడి ఉంటుంది. దాన్ని తీసుకొని దాని కాళ్ళకి మందు రాస్తాడు, ఇంకా బాగు చేస్తాడు. అది ఎగిరి వెళ్ళేటప్పుడు అతనితో ఇలా అంటుంది, నేనిప్పుడు చాలా బాగయ్యాను. ఇవాళ తుఫాన్లో నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే ఇవాళ నా జీవితం అసలు ఉండేదే కాదు. ఇవాళ నేను నీకు ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను నీ ఇంటి పరిస్థితిని మొత్తం చూశాను. నువ్వు ఈరోజు నాతో పాటు రా. నువ్వు ఇవాళ నదిలో వల వేసిన వెంటనే ఒక బంగారు చేప ఖచ్చితంగా నీ చేత చిక్కుతుంది. గుర్తుపెట్టుకో, ఆ చేపని బజార్లో అమ్మకు. దాన్ని మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. అది నీకు ప్రతిరోజు ఒక బంగారు ముత్యాన్ని ఇస్తుంది. ఇక నీ పేదరికం కూడా దానితో దూరమైపోతుంది కూడా. అత్యాశకు పోయి నువ్వు దాన్ని చంపకు. అప్పుడు నీకేమీ లభించదు. దొరికిన దాంతో సంతోషంగా ఉండు. రామ్దిన్ కాకి చెప్పే మాటలు వింటాడు. నదిలో వల విసురుతాడు. ఇంకా అతనికి బంగారు చేప దొరుకుతుంది. దాన్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. కాకి చెప్పిన విధంగానే ప్రతిరోజు అతనికి ఆ చేప ద్వారా ఒక బంగారు ముత్యం దొరుకుతుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా రామ్దిన్ రోజులు గడిచిపోతాయి. అతను చాలా ధనవంతుడవుతాడు. ఇంకా చాలా ఆనందంగా అతనికి పుట్టిన కొడుకుతో ఒక ఆనందమైన జీవితం గడుపుతూ ఉంటాడు. చేప గుడ్డు. మాయ అనే రాజకుమారి చేప హాయిగా తన నదిలో ఉండేది.
దానితో పాటు దాని స్నేహితులు కూడా ఉండేవారు. ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా నదిలో నీళ్లు బాగా తగ్గిపోతాయి. ఒకరోజు సేనాపతి చేప రాజకుమారి చేపతో ఇలా అంటుంది. రాణిగారు, మనం త్వరగా ఏదో ఒకటి ఆలోచించాలి. మీరు చూస్తున్నారు కదా, నదిలో నీళ్లు పూర్తిగా ఎండిపోవడానికి వస్తున్నాయి. ఇంకా పెద్ద నదిలోని ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. నేను కప్పని పంపించి ఇవాళే అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఒకవేళ మీరు ఒప్పుకుంటే మనమందరము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఏమంటారు? రాజకుమారి మొహం మార్చుకుని కూర్చుంటుంది. సేనాపతి చేప మళ్ళీ తనతో ఇలా అంటుంది. ఏమైంది చేపరాణి, మీరు బాధగా కనిపిస్తున్నారెందుకు? నువ్వు మర్చిపోయినట్టున్నావు సేనాపతి. నాకు చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి. ఒకవేళ నేను వీటిని తీసుకుని చోటును మార్చాను అంటే అవి చనిపోతాయి. నేను క్షమాపణ కోరుకుంటున్నా మహారాణి. ఏమీ పర్వాలేదు, కానీ మీ అందరినీ రక్షించడం నా బాధ్యత కాబట్టి నువ్వు అందరినీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడున్న కప్పలన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళు. ఆ పెద్ద నదిలో ఉండడం మొదలుపెట్టండి. మీ అందరి ప్రాణాలు ప్రమాదంలో పడకన్నా ముందే. కానీ మీరు... నేను నా గుడ్లతో ఇక్కడే ఉంటాను. ఎక్కువ సమయం లేదు. ఇంకొక వారం రోజుల్లో నా గుడ్ల నుండి చేపలు బయటికి వస్తాయి. నేను కూడా పెద్ద నదిలోకి వస్తాను. సేనాపతి చేప రాణి మాటలు విని అందరినీ తీసుకుని పెద్ద నదిలోకి వెళ్ళిపోతుంది. వాటితో పాటు కప్పలు కూడా వెళ్తూ ఉంటాయి. అప్పుడే ఒక కప్ప ఇలా అంటుంది. ఆగండి ఆగండి, నేను ఇక్కడే ఉంటాను. నేను మహారాణ్ణి వదిలిపెట్టి ఎక్కడికి రాను. నాకు ఒక ఏనుగు స్నేహితుడు ఉన్నాడు. అతనికి చెప్పి నేను రోజు ఇక్కడ కొన్ని నీళ్లు పోయిస్తాను. ఎందుకంటే మహారాణి గారు ప్రాణాలతో ఉండాలి కాబట్టి. ఏంటి, నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావా? అవును, నేను ఇప్పుడే వెళ్తాను నా స్నేహితుడి దగ్గరికి. కప్ప తన స్నేహితుడు ఏనుగు దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఏనుగు కూడా తనతో ఉన్నంతలో కొన్ని నీళ్ళని తీసుకుని వచ్చి నదిలో పోస్తూ ఉంటుంది. వారం తర్వాత చేప గుడ్లన్నీ పగిలి చిన్న చేపలు బయటకు వస్తాయి. ఆ తర్వాత అన్ని చేపలు కలిసి ఆ నదిలో నుండి పెద్ద నదిలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళేటప్పుడు మహారాణి చేప కప్పని కూడా దానితో పాటు తీసుకుని వెళ్తుంది. ఇంకా దానితో ఇలా అంటుంది. నీకు, నీ స్నేహితుడికి చాలా చాలా ధన్యవాదాలు. నీ వల్లే ఇవాళ నేను నా గుడ్లన్నీ, నా పిల్లల్ని బయటికి తీసుకుని రాగలిగాను. నీ సహాయం నేనెప్పటికీ మర్చిపోలేను. పదండి, ఇప్పుడు కొత్త నదిలోకి వెళ్దాం. పదండి పదండి,